శైవ క్షేత్రాలలో యాగంటి పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. ఇందులో యాగంటి బసవన్న అంచెలంచెలుగా ఎదగటం, దాని వెనుక రహస్యం, పురాణగాథ ఏంటో తెలుసుకుందాం. శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి, కానీ శివుడి సన్నిధిలో ఉన్న బసవన్నే రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాడని విశ్వసించే క్షేత్రం మాత్రం ఎంతో ప్రత్యేకం. అదే ఆంధ్రప్రదేశ్లోని యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం. యాగంటి పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రాతితో చెక్కిన భారీ నందీశ్వరుడు. అసలు ఈ బసవన్నకు ఇంతటి ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఈ నందీశ్వరుడు వెనుక ఉన్న పురాణగాథ ఏంటి? నిజంగానే బసవన్న పరిణామం పెరుగుతుందా? మరి భవిష్యత్తులో కలియుగాంతానికి సంబంధించి ఉన్న ఆ ప్రవచనం ఏంటి? పురాణ కథనం ప్రకారం అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలో అనేక పవిత్ర ప్రాంతాలను సందర్శించిన సమయంలో యాగంటి ప్రాంతానికి వచ్చినట్లు స్థానిక స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించిన కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని, ఆ తర్వాత ఉమామహేశ్వర స్వామిని ప్రతిష్ఠించారని ఒక కథనం ఉంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విశేషం, యాగంటి ఆలయంలో శివుడికి ఎదురుగా ఉండే నందీశ్వరుణ్ణి మొదట చిన్న పరిణామంలో ప్రతిష్ఠించారని, కాలక్రమేణా అది పెరుగుతూ వచ్చిందని స్థానిక విశ్వాసం. అందుకే ఈ బసవన్నను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. ఇక యాగంటి బసవన్నకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన రహస్యం, ఈ నంది విగ్రహం పెరుగుతూనే ఉంటుంది. ఒకరోజు లేచి నిలబడి శివుడి సేవకు బయలుదేరుతాడు అనే ప్రజలలో ఉన్నటువంటి నమ్మకం. ఇదే విశ్వాసం యాగంటి బసవన్నను మరింత ప్రత్యేకంగా మార్చింది. కొంతమంది ఈ పెరుగుదలను పురాణ ప్రవచనాలతో అనుసంధానిస్తారు. ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో యాగంటి బసవన్న గురించి ప్రస్తావన ఉందని స్థానికంగా ప్రచారం ఉంది. అయితే ఈ విషయానికి సంబంధించిన నిర్దిష్ట చారిత్రక ఆధారాలు అసలు కాలజ్ఞాన గ్రంథంలోని ప్రామాణిక పాఠ్యంతో సరిపోల్చవలసిన ఆధారం విషయంలో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. మరి శాస్త్రీయంగా చూస్తే రాతి విగ్రహం నిజంగా పెరుగుతుందా అనే ప్రశ్నకు విగ్రహం పెరుగుదలకు నిర్ధారించే శాస్త్రీయ ఆధారం లేదు. రాతి నిర్మాణం, పరిసరాల ప్రభావం, మనకు కనిపించే పరిమాణ మార్పులపై వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. కానీ భక్తులకు మాత్రం యాగంటి బసవన్న కేవలం రాతి విగ్రహమే కాదు, శివుడి వాహనమైన నందీశ్వరుడి సాక్షాత్కార రూపం. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. సాధారణంగా శివాలయాల్లో నందీశ్వరుడి నుంచి గర్భగుడిలోని శివలింగం వరకు భక్తులు దర్శనిస్తారు. కానీ యాగంటిలోని నందీశ్వరుడి భారీ రూపం, ఆలయ నిర్మాణం, గుహలు, సహజ సిద్ధమైన కొండ ప్రాంతం, ఇవన్నీ కలిపి ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాయి. యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శైవ భక్తులకు మాత్రమే కాదు, చరిత్ర, శిల్పకళ, పురాణాలు, ప్రకృతి ఆకట్టుకునే క్షేత్రం. అందుకే యాగంటి బసవన్నను చూసిన ప్రతి భక్తుడి మనసులో ఒకే ప్రశ్న, ఈ నంది నిజంగానే పెరుగుతున్నాడా? అది విశ్వాసమా, పురాణ రహస్యమా, లేక ప్రకృతి శిల్పకళ కలయికలో ఏర్పడిన ఒక అద్భుతమా? సమాధానం ఏదైనా కావచ్చు, కానీ శతాబ్దాలుగా భక్తులు విశ్వాసాన్ని మోస్తూ శివుడి సన్నిధిలో నిశ్చలంగా కొలువై ఉన్న యాగంటి బసవన్న మాత్రం ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక గుర్తింపుగా నిలిచిపోయాడు. శివుని దర్శనం, నందీశ్వరుడి ఆశీస్సులు, యాగంటి క్షేత్ర మహిమను అనుభవించడం భక్తులకు ఇదే ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతి.